కాళీ అమర్ ఇంటికి వచ్చి అమర్ని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు భాగి బయటకు వచ్చి జైలు నుండి ఎప్పుడొచ్చావు మావయ్య అని చెప్పి అంటూ ఉంటే, ఎప్పుడొచ్చావు కాదు ఎందుకు వచ్చావని అడుగు, ముందు మీ ఆయన్ని పిలువు అమరేంద్ర గారు అని చెప్పి కాళీ అరుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన అమర్ కాళీ చెంప పగలగొడతాడు. ఆ తర్వాత అమర్ కాళీని కొట్టబోతూ ఉంటే కాళీ అమర్ చేతిని పట్టుకొని, మీ మంచితనంతో మీ నిజాయితీతో మీరు చూడలేని నిజాన్ని మీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పి కాళీ అంటూ ఉంటాడు. దాంతో ఏంటా నిజం అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో కాళీ, ఈ ఇంటి కోడలు ఈయన మొదటి భార్య, ఈ పిల్లల తల్లిని తన స్వార్థం కోసం దూరం చేసింది ఎవరో నిజం చెప్పడానికి వచ్చాను అని కాళీ అంటూ ఉంటాడు. దాంతో నా ఆరుని చంపింది ఎవరు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో కాళీ మనోహరి అంటూ, ఆ మనోహరిని మీ మొదటి భార్యని చంపేసింది, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని చెప్పి మీ భార్యని చంపేసింది, తర్వాత రెండోసారి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి బాగి అడ్డుగా ఉందని అప్పటి నుండి బాగిని చంపడానికి కూడా ప్రయత్నాలు చేస్తుందంటూ కాళీ మనోహరి కుట్రలన్నీ కూడా అమర్ ముందు బయటపెడతాడు. ఇక దాంతో అమర్ ఆవేశంతో ఊగిపోతూ గట్టిగా మనోహరి అంటూ అరుస్తూ ఉంటాడు. మనోహరి నిజస్వరూపం తెలుసుకొని నిర్మలమ్మ, సదాశివం గారు కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.